దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని సీఎం చంద్రబాబు అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్దభూమిలో పోరాడుతూ మురళీ నాయక్ చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి లోకేష్ అన్నారు. మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఆయన పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని తెలిపారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధైర్యం ఉంటుంది స్వామి, ఉండేది వెళ్ళిపోయా స్వామి, ఏం చేస్తూ ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాం సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు. సార్ నమస్తే సార్. థ్యాంక్స్ సార్, మీకు కాల్ చేసి సార్. దేశం కోసం చనిపోయాడు సార్, కానీ మేము అనాథలో అయిపోతాం సార్. ఉండే ఒకే కూడా సార్, ఇద్దరు ముగ్గురు ఉంటే అయినా బాధపడినా సార్, ఏం చేయాలి. సరే సార్, సరే సరే ధైర్యంగా ఉండండి. ఓసారి కొన్ని జరుగుతాయి, ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు, ధైర్యంగా ఉంటే అందరం మీతో ఉంటాం. ఇదేం అధీన పడుతుంది, ధైర్యంగా ఉండాలి. మీ జాగ్రత్త ధైర్యంగా ఉంటే అందరం. సరే.